హాయ్ అండి, వెల్కమ్ టు జశ్వంత్ ఛానల్. చూశారు కదా టెంకెలండి. ఇవి మామిడి గుజ్జంతా తీసిన తర్వాత టెంకెలతో ఏం చేస్తానో చెప్పే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇలా టెంకెలండి కలెక్ట్ చేసుకున్నానండి. ఈ చిన్నవి కట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను, పెద్ద అయితే ఒక 2-3 సరిపోతాయి. నేను రసం చేస్తున్నానండి. ఇవన్నిటిని కొంచెం వాటర్ పోసేసి ఎక్కువగానే పోయాలండి. వాటర్ అయితే పోసి బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయిన తర్వాతనే మనం ఇచ్చేయాలి. ఉడికిన తర్వాత కట్టేసుకొని ఇలా కొంచెం వాటర్ వచ్చే వరకు వద్దులేండి, బాగా ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది. నాకు ఫస్ట్ టైం తెలియలే కొంచెం. ఇలా చక్కగా ఆ గుజ్జంతా పిండేసుకోవాలి. వాటర్ ఎక్కువైనా నో ప్రాబ్లం. నాకు వాటర్ తక్కువైనాయి కాబట్టి నేను ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇందులో కారం కోసం 2-3 ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, రసం పొడి కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు. అంతవరకు మన రసంలో ఎలా అయితే వేసుకుంటాం యాజ్ ఈజ్. చింతపండు బదులు ఇప్పుడు మామిడికాయ యూజ్ చేసి మన రసం పెడుతున్నాం అనమాట. ఇది రసం పౌడర్. ఇవన్నీ వేసి నేను చక్కగా పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకుంటున్నాను. రసం అయితే ఆల్రెడీ మరిగిపోయింది కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు వేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉంటే వెల్లుల్లి రెబ్బలు, ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి లేదు, నేను స్కిప్ చేశాను. సో ఇంతేనండి. ఎంతో టేస్టీ అయిన ఈ ఫ్రై అవ్వగానే మనం ఆ రసం అనేది ఇందులో వేసేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన మామిడి కాయతో రసం అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. చూస్తున్నారు కదా. మీరు ట్రై చేసి ఎలా ఉంది చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.